వెల్కమ్ టు వివిటీ న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం. వైఎస్ నగర్, ఆటో నగర్లలో రోడ్డు డ్రైనేజీలకు మంత్రి ఫరూక్ భూమి పూజ. అమరావతిలో ఎస్ఐపిబి భేటీ. సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత. వర్షం వస్తే జలమయం, చీకటి పడితే పాముల భయం. టైలర్స్ కాలనీ వాసుల గోడు వినిన మంత్రి ఫరూక్. పాప భూదేవిలో కలిసిపోయింది. జ్యోతిష్యుడి సంచలన వ్యాఖ్యలు. కలెక్టరేట్ లో నకిలీ పోలీస్ స్టార్ పెట్టుకుని ఇన్స్పెక్టర్ గా హల్చల్. తిరుమలలో సమంత సందడి. శ్రీవారిని దర్శించుకున్న మా ఇంటి బంగారం చిత్రబృందం. చంద్రబాబు పాలన విధ్వంసకరం. మరో 2 నెలల్లో వైసీపీదే అధికారం. జగన్. కారుపై కూలిన ప్రహరీ గోడ, 2 మృతి. మామిడి రైతులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన. హైదరాబాద్ లో నకిలీ పన్నీర్ గుట్టురట్టు, 825 కిలోలు స్వాధీనం. నంద్యాలలో మార్క్ఫెడ్ గోదాములలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలోని వైఎస్ నగర్, ఆటో నగర్ ప్రాంతాల్లో రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగం పుంజుకుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ నగర్, ఆటో నగర్ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు అభివృద్ధి పనుల ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు. చెప్తాడు ఏం చేస్తాడా బాగా మా కష్టం చేయాలనుకుంటా మనసులు నిన్నెవరు వచ్చి అడిగింది ఇప్పుడు కమిషనర్ గారు బైరం ఇన్స్టిట్యూట్ నేను కూడా వచ్చారు నా దగ్గరికి. ముందు మున్సిపాలిటీ ప్రాపర్టీ ఏదేందో మీరు ఆక్యుపై చేస్తున్నారు, ముందు మీ అంతా మీరు చేసుకోండి, టైం ఇచ్చామన్నాడు. టైం అయిపోయింది. కమిషనర్ గారు పిలుస్తున్నారు. మున్సిపాలిటీలో ఆక్యుపై చేసుకున్నారు కదా, ఇక్కడ డ్రైన్ కవితల వాళ్ళకి సుమారు 3 అడుగులు 4 అడుగులు 5 అడుగులు ఉంటుంది కదా మీకు. అదే ఎంకరేజ్మెంట్ మున్సిపాలిటీ ప్రాపర్టీ ఎంకరేజ్మెంట్ ముందు అది కొట్టేసిన తర్వాత వాళ్ళు కూర్చోబడి పట్టాడు. అది చేయకపోతే చాలా కష్టం. అది ఒక చోట 20 అడుగుంది, ఒక చోట పోతే 25 అడుగుంది, ఇంకా ముందు పోతే 30 అడుగుంది. అది ఇట్లా టర్నింగ్ తీసుకుని తిప్పారి డ్యాన్స్ కూడా కాదు, మళ్ళీ 40 అడుగులు ఉంది. చూస్తున్నారు కదా మీరు కూడా. అట్లా అది డిఫరెన్స్ ఉంది. దాని ఆ లెవెల్ ఒక లెవెల్ తీసుకుందాం. ఇబ్బందికరంగా అయిపోయింది. లేకపోతే ఏం చేయాలి, ఇంకా గరడాలు ఇస్తారు అటు ఇటు ఒక 1 వే చేసి, అంతే కదా, ఏం చేయలేము. కాబట్టి కమిషనర్ గారు చొరవ అది లేకుండా అది చేస్తే బిజినెస్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి కమిషనర్ గారు కూడా ఆలోచన చేస్తున్నారు. అది చేస్తే బాగుంటుంది సార్, బిజినెస్ దెబ్బతింటుంది, వైడనింగ్ చేద్దామంటున్నారు. అది మంచిది. ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఈయన మనవడే, ఆయన మనవడే, స్థానికుళ్ళు. కాబట్టి చేయండి జాగ్రత్తగా. అవసరం ఉన్నప్పుడు మనం ఇచ్చాం కదా, మేము వేయలేదా? మీరు చూసినారు, మీ కళ్ళారు చూసినారు కదా, మీరంతా చూసినాం కదా. ఆ ప్రాపర్టీలు పగలగొట్టి మా సినిమాలు షాపింగ్ కాంప్లెక్స్ అని ఇచ్చి మేము రూపాయికి 5 పైసలు 10 పైసలు తీసుకున్నాము. మేము ప్రజల కోసం చేయలేదు సార్. ఇంకా చంద్రబాబు నాయుడు మాట కాదనం కదా సార్. మీ అభిమతం సార్. నేను మొదటి మా ఖలీల్ టైస్ నుంచి మొదలు పెట్టి బిస్మిల్లా అని ఏమయ్యా షాపులు కూడా కట్టుకుంటాం. అది ఇది
సలంబా ఇప్పుడు బిల్డింగ్ పాల్గొంటాయి ఇంత ఇస్తారు పడిపోయింది దానికి ఏమి సరిగా మున్సిపాలిటీ ఎవడో ఫ్రెండ్ల కింద కట్టారు దానికి రూపాయకు 2 పైసలు కూడా సరే ఏదో జరిపోయేది ఇచ్చినాం అది మన ప్రజల అభివృద్ధి కోసం వచ్చినాం రాజకీయాల్లో ప్రజా సంక్షేమం కోసం వచ్చాం ఆ కార్యక్రమం చేద్దాం ఎవడు కూడా 1 సెంటు భూమి వేయలేదు ఎవరి కోసం ఎవరైనా ఇచ్చినారా ఇంతమంది రాజకీయాలు వచ్చిపోయినారు మరి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ 38వ వార్డులోని టైలర్స్ కాలనీ ప్రజలు రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాల లేమితో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల వినతిని ఆలకించిన మంత్రి వెంటనే అధికారులను పంపించి పరిస్థితిని పరిశీలింపజేశారు. కాలనీలోని సమస్యలను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ వాసులు కోరారు. ఇందాక చూస్తే మీడియా ఎవరు రాలే ఏమనుకుంటే వచ్చారు 2 నిమిషం తెలుసు ఎక్కడ వాళ్ళ మంత్రులు చూసుకొని వాళ్ళకెళ్ళి పోతున్నారు. నర్సు అడుస్తే ఆయనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడితే అది ఎవరు రావటంలో పనికొచ్చుతుంది ఆడు చెప్తారు తోయినారని ఓట్ వేయాలంటే ఫస్ట్ సెక్షన్ చేయాలి. సరిపోయింది చూసినారు కదా ఇంకా శాంక్షన్ అయింది ఫార్మర్స్ లో క్యాన్సల్ చేసుకున్నాడు. ఫైనాన్స్ లో సీసీ రోడ్డు కానీ సీసీ డ్రైన్ కానీ వస్తుంది. వీళ్ళు ఫార్మర్ డ్రైన్ రోడ్డు వేయాలంటే వచ్చే 20 లక్షలకు ఎన్ని 3 రోజులు తేడా వస్తాయి మనకు. అది సమస్య. ఇప్పుడు అందుకు సార్ కమిషనర్కి ఏం చెప్పినాడంటే సారు కనీసం ఇప్పుడు 18గా గ్రావెల్ రోడ్లు ఏమన్నాడు కిలోమీటర్ ఏంటంటే ఆ రోడ్డు శాంక్షన్ చేసినావా 20 లక్షలు ఖర్చు పెట్టి అందరికి నమస్కారం. పేరు పేరున
సార్ దయచేసి మా సమస్య అర్థం చేసుకోండి. మా సమస్యతో ఉండి మేము మొరపెట్టడం మొదలైంది, కానీ ఈ సమస్య పరిష్కరించి కంపంతా గెలికినారు, కానీ మా ఇండ్లకి పాములు తేళ్లు వస్తున్నాయి. డ్రైనేజ్ కాలువలు బూడ్చినారు, మాకు నీటి సరఫరా పోవడానికి లేదు. ఇళ్ళ ముందు నీళ్లు పారుతున్నాయి, బురదలో పురుగులు పాములు తిరుగుతున్నాయి. సార్ మాకు నడచాలంటే నడచనికి ఇంటి ముందర తేమ ఎక్కువైంది. అధికారులను అడిగితే ఇప్పుడు కూడా వచ్చినారు, కానీ చేస్తామని చెప్పినారు. 5 నెలలు టైం అడిగినారు, కానీ 5 నెలలు అంటే సార్ వర్షాలు స్టార్ట్ అయినాయి. ఈ వర్షాల కాలంలో మేము బయటికి రాలేం, పిల్లల్ని స్కూళ్ళకి పంపించుకోలేం. దయచేసి మా మీద కనికరం ఉంచి నెల లోపల మాకు ఈ రోడ్డు కొంచెం షిప్స్ తోలి కొంచెం పరిష్కారం చేయాలని మేము పేరున అడుగుతున్నాం మిమ్మల్ని. దయచేసి కనికరించండి. అదే విధంగా ఈ డ్రైనేజ్ నీళ్లు పోవడానికి కొంచెం సాయం చేయండి సార్. ఈ మురికితో దోమలు పురుగులతో బాధపడుతున్నాము. ఇంట్లో అనేకంగా పురుగులు, లైట్ వేసుకుంటే సార్ ఇంట్లోకి పురుగులు వస్తున్నాయి సార్. దయచేసి కనికరించండి సార్. దయచేసి మేము అడిగేది పదే రోడ్డు అని అడుగుతూనే ఉన్నాము. అనేక మంది అధికారులు వస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు, పట్టించుకోవడం లేదు సార్. ఇప్పుడు కూడా మేము సార్ వాళ్ళని పిలిపించుకొస్తున్నాము. ఫిరోజ్ సార్ వచ్చారు, చూశారు. సరే వేపిస్తాం, 5 నెలలు టైం అడిగారు. మేమైతే అంతవరకు లేదు సార్, వర్షాలు ఎక్కువైనాయి, బురదలు ఉన్నాయని అడగడం జరిగింది. మాకు నెలకల్లా కావాలని అడిగినాం, సరే అన్నారు. మీరు కూడా కొంచెం స్పందించి మాకు త్వరగా రోడ్డు వేయడానికి సహకరించమని మేము నమస్కరించి అడుగుతున్నాం. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఓ జ్యోతిష్యుడు కలకలం రేపాడు. పాప భూదేవిలో కలిసిపోయిందని, తాను పూజలు చేస్తే నడుచుకుంటూ వస్తుందని చెప్పాడు. తెలంగాణకు చెందిన ఆ వ్యక్తి చిన్నారి ఇంటి పైకప్పుపై పడుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగా చిన్నారి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. లేదంటే భూదేవతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎక్కిపోయింది, లేదంటే భూదేవతలో దిగిపోయింది, భూదేవతలో చచ్చిపోయింది. ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నారు మేడం. మగులు ఎవరు ఉన్నారండి? నైట్ చాలా వేస్తున్నాను, అసలు పిల్లలతో ఉన్నాం. ఎవరెవరో ఏం జరుగుతుంది ఇంకా నైట్ మొత్తం కూర్చొని. మరి అలాంటినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదు? మీరు ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేకుండా ఎస్సీ తోటి కూడా మాట్లాడితే మీరు చెప్పాలి. అలాంటి ఇదే మాట తీసుకోపో ఏమన్నారు? ఎప్పుడు ఉండిపోయినా వెళ్ళిపోయింది పాప, భూదేవతలో ఉంది. ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ కలెక్టరేట్ ప్రాంగణంలో పోలీస్ యూనిఫామ్ పై స్టార్ పిట్ ధరించి ఇన్స్పెక్టర్ గా చలామణి అవుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోవడంతో అనుమానం వ్యక్తమైంది. అతను ప్రయాగరాజ్కు చెందిన శివాలాల్ పాల్గా గుర్తించగా మహిళా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నానని చెప్పినా ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాడు. అతని అసలు గుర్తింపు, నియామకం, యూనిఫామ్ ధరించిన ఉద్దేశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. अभी गार्ड बन जाएंगे, उसमें भी हम ऐसी वर्दी मिलेगी कहाँ? हमको भी चाहिए। वर्दी कहाँ से लाइए बताओ? वर्दी कहाँ दिया है? इधर देखो, सामने देखो, इधर देखो, वर्दी कहाँ दिया है? जवाब दो। वर्दी अभी हम जा रहे हैं बनवाने के लिए। मैंने पूछा क्या कहाँ से मिली थी? वो बनवाएंगे वो। अरे ये मिली कहाँ से? बनवाए हैं। अच्छा, कौन थाने जाओगे? अब महिला थाने। महिला वहाँ पोस्टिंग है? हाँ वहीं पे। कौन दिया है पोस्टिंग तुम्हें? वहीं पे करा रहे हैं हम। कप्तान साहब का नाम क्या है? मिर्जापुर कप्तान साहब का हम नहीं जानते, प्रधानमंत्री द्वारा यहीं से करा लेंगे। और डीएम कौन है? किसके द्वारा आपको मिर्जापुर में भेजा गया? वही तो जा रहे हैं बनाने के लिए मिर्जापुर में। अच्छा, आए कहाँ से हो? आए कहाँ से? वहीं से बनाने के लिए ID कार्ड और सब यहीं बनने वाले कहाँ के? अच्छा ये बताओ कि आए कहाँ से हैं? हम लोग क्या अब तो बनना चाहिए। తిరుమల శ్రీవారిని మా ఇంటి బంగారం చిత్ర బృందం దర్శించుకుంది. విఐపి ప్రారంభ విరామ దర్శనంలో నటి సమంత, రాజ్ విడిమోరు, నటి శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం చిత్రం జూన్ 19న విడుదల కానుంది.
చూడండి సినిమా థియేటర్స్ లో ప్లీజ్ టికెట్స్ ఎందుకుండు ఇప్పుడే ఫోన్ పే నెంబర్ చెప్పండి సినిమా మాత్రం చూడండి మా ఇంటి బంగారం రిలీజ్ అవ్వబోతుంది రేపు జూన్ 19న ప్లీజ్ దయచేసి థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకురావడానికి ఈ రోజు మూవీ టీమ్ తో పాటు అందరం రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్యామిలీతో పాటు సినిమా చూడండి ఖచ్చితంగా. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చంద్రబాబు హయాంలో విధ్వంసకర పాలన కొనసాగుతుందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, మరో 2 నెలల్లో ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 6 సిలిండర్లు ఇచ్చింది ఎంత అంటే 2, అది కూడా అందరికీ ఇచ్చింది లేదు. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేసాము, జగన్ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నా, చూస్తా కన్ను మూసుకొని తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం కన్నా పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన కళ్ళ ఎదుటే ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలోనే ఎండ్ అయిపోయే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, అన్యాయమైన పాలన చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే, మహబూబాబాద్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షం కురుస్తున్న సమయంలో నిర్మాణంలో ఉన్న ఇంటిపై నుంచి ప్రహరీ గోడ అకస్మాత్తుగా కారుపై కూలిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న సివిల్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి, డ్రైవర్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. చిరుమొబైల్ అనేది కదా. జీడి నెల్లూరులోని జైన్ ఫ్యాక్టరీ ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో మామిడి రైతులు ఆందోళన చేపట్టారు. తోతపురి మామిడికి కిలో 15 నుంచి 20 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జ్యూస్ ఫ్యాక్టరీలు కిలోకు 4 నుంచి 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించిన జగన్మోహన్ రెడ్డి మామిడికి గిట్టుబాటు ధర, మామిడికి గిట్టుబాటు ధర, మామిడికి గిట్టుబాటు ధర, మామిడికి కనీస గిట్టుబాటు ధర, మామిడికి కనీస గిట్టుబాటు ధర. ఆయన రమ్మను ఆ బండ్లు తీయండి బా, ఆ బండ్లు తీయండి, లాగట్టే వెనక్కి లాగట్టే అట్లా చూపించు. నేను చెప్పినాను దండం పెడతాను ఆయన చూడండి. వెనక్కి రా హైదరాబాద్ లో హెచ్ ఫాస్ట్ బృందం 45 దుకాణాలు, 8 తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి 825 కిలోల కల్తీ తప్పుదోవ పట్టించే పన్నీర్ను స్వాధీనం చేసుకుంది. సింథటిక్ పాలు, పిండి పదార్థాలు, నాసిరకం కొవ్వుతో తయారైన చీజ్ అనలాగ్ ను పన్నీర్ పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అలా ఉంది. ఈ చీజ్ అనలాగ్ పనీర్ లో మిల్క్ ఫ్యాట్ రిమూవ్ చేసి దీంట్లో వెజిటేబుల్ ఫ్యాట్ పామ్ ఆయిల్ తీసి ఇది ప్రిపేర్ చేశారు. సో ఇక్కడ నంద్యాల బొమ్మసత్రంలోని మార్క్ఫెడ్ కార్యాలయం గోదాములను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాముల్లోని స్టాక్ రికార్డులను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. నిల్వల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, సరుకుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. దాంతోపాటు మొక్కజొన్న మార్కెట్లో జొన్నలు మన రాష్ట్రానికంటే 50,000 టన్నులు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ఒక జిల్లాలో దాదాపు 32,000-33,000 టన్నులు కొన్నారు మార్కెట్ ద్వారా. దాని మీద మీరు చెప్తాను వాడు బాగా వేసినారు, పరిమాణాలు కొన్నారు, ఇది కొన్నారు. దాన్ని మన రైతుల రాకుండా లబ్ధిదారులు తప్పని మనకి ఎంత పంట వేసినాము, మన జిల్లాలో ఎంత పంట వచ్చింది, ఎంత కొన్నాము, ఎక్కడి నుంచి వచ్చింది మనకు కొన్నాము. ఒక జిల్లాలో 32,000 టన్నులు కొన్నామంటే మనకు ఉండేది, మన జిల్లా ఎక్కువ ఇచ్చినామంటే 28,000 టన్నులు కొనమని చెప్తారు. అయినా రైతుల దృష్టిలో పెట్టుకొని 25,000 3,700 రూపాయలు పైన ఇచ్చినాం.
3,699 మరి ఆ రేటు కొంతమంది రైతు రాలే మీరు చెప్పింది నాకు. అలా రైతు రాలే కంప్లైంట్ చేస్తారు. దళారుల మధ్యలో కొన్నిసారి 3,000 రూపాయలు లెక్క 700 టన్ను నష్టం ఉంది. ఓ రైతుకు దాదాపు 7,000 నష్టం వస్తా ఉంది. అదే నాకు వెరిఫై చేసినారు లేదంటున్నారు. నాకైతే ఐడియా లేదు. నాకు కూడా చెప్పారు. సరే అది జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు మొక్కజొన్న ప్రాసెస్ చేస్తా ఉంది. మొక్కజొన్న ప్రాసెసింగ్ సెంటర్ ముందర ఒకటి ఉండేది. ఇదే హోల్ స్టేట్ కి ఇక్కడికి పోతుంది దానా అంతా, పశువుల దానా ఇక్కడికి పంపిస్తా ఉన్నారు. పశువుల దానితో పాటు మనకి పప్పులు కూడా పెట్టారు. అది దాదాపుగా ఇప్పుడు మిషన్ కొనాలంటే 10 కోట్లు అవుతుంది. అది ఎందుకు మనం స్టాప్ చేశారో అమ్మాయి ఏమంటే గవర్నమెంట్ వ్యాక్సిన్ చెప్పారు. ఆ గవర్నమెంట్ వ్యాక్సిన్ లెటర్ నాకు ఇస్తే మాట్లాడి నేను ఓపెన్ యాక్షన్ లో ఇద్దాం. ఎవడో బజార్లో అప్రస్తుతం చాలా మంది ఉన్నారు. జిల్లాలు చాలా మంది ఉన్నారు. అది అవసరం నిత్యావసరం లేదు. అది పప్పులు మనకు నిర్ధాలు చాలా ఉన్నాయి. పప్పులు ప్రాసెసింగ్ చేసేటివి మీరు పెట్టారు. నాకు అర్థం కాలే. ఇప్పుడు ప్రభుత్వం తెలియజేయాలి కదా. దాన్ని మళ్ళీ రియాప్లేట్ చేయాలంటే దాన్ని మళ్ళీ మనం చేయాలి. మళ్ళీ దాన్ని శుద్ధి చేసి క్లీన్ చేసి ఏవి చేస్తే మళ్ళీ చెడిపోయిన మిషన్ చేస్తే మళ్ళీ 30 రూపాయల నష్టం పోతుంది. కాబట్టి మళ్ళీ 30 రూపాయలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ అంటే దాదాపు 1 రూపాయలు ఖర్చు పెడితే కానీ మనం ఆడలేదు. అవుతారు ఓపెన్ యాక్షన్ వేయడం మీద ఒక ప్రభుత్వం చూసుకోండి. ప్రభుత్వం దగ్గర మమ్మల్ని అంతా చెప్తాం కదా. ఉండేది కూడా స్థానికంగా కూడా. కాబట్టి దీని గురించి నాకు ఇచ్చారు డీటెయిల్స్. అమ్మాయి ఇచ్చింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనేది ఎందుకు కొన్నారు కాదు ఏ ఊరితో కొనేది మీరు లిస్ట్ ఉంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.